ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిఐడి కేసులో చంద్రబాబును అరెస్టు చేసి జైలుకు పంపేందుకు అప్పటి సీఎం కార్యాలయం వేదికగా కుట్రలు చేశారన్నారు. కొందరు అధికారులు చంద్రబాబును జైలుకు పంపించడమే లక్ష్యంగా పనిచేశారని ఆరోపించారు. ఇదేమిటంటే అంటే వాళ్ళ తత్వం కావచ్చు, ఆ ప్రభుత్వ తత్వం, ఆ వ్యక్తి తత్వం, తర్వాత ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ తత్వం ఏమిటంటే ఏ విధంగా కక్ష తీర్చుకోవాలి. అసలు అంటే ఒక ఆటోక్రాటిక్, ఇది ఒక నార్త్ కొరియన్ మోడల్ అన్నమాట. అపోజిషన్ అనేది ఉండకూడదు. ఇది నార్త్ కొరియన్ డిక్టేటర్షిప్ మోడల్. ఇది నేను అక్కడ పనిచేశాను కాబట్టి నేను స్పష్టంగా చెప్పగలను. దీని విషయాల గురించి చాలా విషయాలు చెప్పవలసిన అవసరం ఉంది. ఈ రోజుకు మాత్రం ఇదొక డిక్టేటర్షిప్. దీంట్లో అపోజిషన్ ఉండకూడదు. ఎవరైనా మాకు వ్యతిరేకంగా చెప్పినా, మాట్లాడినా, పనిచేసినా, రాజకీయ నాయకులు ఉన్నా వాళ్ళని మేము లేకుండా చేయాలి, తప్పించేయాలి ఏ విధంగా అయినా కూడా అనే ఒక యానిమేటెడ్ హేట్రేట్. స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి కీలక ఫైళ్లు మాయమయ్యాయని అప్పటి సిఐడి అధికారులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఫైళ్లు మాయం వెనుక పెద్ద కుట్రకోణం దాగుందన్నారు. ఫైల్స్ అన్ని మాయం చేయడానికి కుదరదని, పక్కా ప్లాన్ ప్రకారం ఈ వ్యవహారాన్ని నడిపారన్నారు. ఈ ఫైల్స్ ఇది గవర్నమెంట్ లో ఉన్న ఆఫీసర్లు కుట్ర పన్ని మాయం చేస్తే తప్ప ఇవి మాయమయ్యే అవకాశం లేదు. అంటే అసలు ఫైల్స్ మాయం చేసేసి వాళ్ళు ఒక కాన్స్పిరసీ స్కెచ్ చేశారు. కాబట్టి దీంట్లో దెర్ వాజ్ ఎ హై లెవెల్ కాన్స్పిరసీ. ఐ హావ్ నో డౌట్ ఎట్ ఆల్. నాకు లోపల జరిగే విషయాల గురించి కొంత అవగాహన ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా పెద్ద లెవెల్లో కుట్ర జరిగింది. అంటే ఇప్పుడు మీరు చాలా సుదీర్ఘకాలం ఐఏఎస్ పెద్ద పెద్ద పొజిషన్ చేశారు కాబట్టి హై లెవెల్ లో జరిగిందని మీరు అంటున్నారు కాబట్టి నేను ఇంకొంచెం ముందుకెళ్ళి చీఫ్ సెక్రటరీ అలాగే సీఎంఓ లెవెల్లో జరిగి ఉండే అవకాశం ఉందా? ఈ ఫైల్స్ మిస్సింగ్ కానీ మాయం చేయడం కానీ? ఇది ఫైల్స్ మిస్ అవ్వడానికి అందరూ కలిస్తే తప్ప కాదండి. ఇది అంటే నేను చీఫ్ సెక్రటరీని జరిగిందని అన్ను కానీ ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ లో ఉన్న వాళ్ళు, తర్వాత సిఐడి విభాగానికి సంబంధించిన వాళ్ళు, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు కలిస్తే తప్ప ఈ ఫైల్స్ అన్ని